ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోనికి వెళదాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా అందరము చేతులెత్తి యేసయ్యా నాతో మాట్లాడమని అడుగుదాం. యేసయ్యా, అందరూ స్వరమెత్తుదాం. యేసయ్యా నాతో మాట్లాడండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా, నీ వాక్యపు వెలుగులో నన్ను సరిచేయండి, నీ మాట చేత నన్ను బలపరచండి, నీ దాసుని మరుగు చేసి మీరేమి దాసుల ముఖాంతరములు ఉండి మాట్లాడి మీ ప్రజలందరికీ అర్థమయ్యే రీతిగా విరిచివడ్డించి సహాయము చెయ్యమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. చెప్పండి అందరూ ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు నామములో మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఈనాటి ధ్యానములోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యములో నుండి ఈనాటి ధ్యానం కొరకై కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడు దైవజనుడైనటువంటి పౌలు గారు మరి కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయము 1-2 వచనాలు 4 వచనాల వరకు మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడైనటువంటి పౌలు గారు అపోస్తలులలో ప్రియులారా కడపటి వాడిగా ఆయన అంటాడు, నేను అపోస్తలుగా ఉండుటకు యోగ్యుడను కానని మాట్లాడి అపోస్తలులకు తగినటువంటి స్థితిలో ఏది కూడా నాలో తక్కువ లేదు అని చెప్పి మాట్లాడతాడు పౌలు గారు. ఈ పౌలు గారు దరిదాపుగా బైబిల్ గ్రంథములో 13 పత్రికలు వ్రాసి ఆ పత్రికలలో సంఘము యొక్క క్షేమము కొరకు, సంఘము యొక్క అభివృద్ధి కొరకు, సంఘ బిడ్డల యొక్క జీవిత విధానములో నేర్చుకొనవలసిన ప్రతి విధమైన మూలపాఠములు ఈ పత్రికలలో లిఖించటం అనేటువంటిది జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారి, పౌలు గారు కొలస్సీ సంఘముతో మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటి అంటే అక్కడ అంటాడు కదా, మీరు అన్నాకాడ ఎవరున్నారు అక్కడ చెప్పండి. ఆ రోజు కొలస్సీ సంఘముతో పౌలు చెప్పాడు. ఇప్పుడు ప్రభువు ఆ మాటను బట్టే
ఆ విషయమును బట్టే ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎవరట చెప్పాలి? మీరు అంటే ఈ మీరు అన్న చోట ఎవరున్నారంటే మనమే ఉన్నాం. మన ఇటీవల కాలంలో అబ్రహాము అట్లు చేశాననగానే ఒక ఆయన అన్నాడు, ఏ అట్లు చేశాడు పాస్టర్ గారు అన్నాడు. ఏమట్లు అర్థమవుతుందా? అట్లు చేశానంటే దేవుడు చెప్పినట్లు చేసెను అనుకోకుండా ఈయనంటాడు, ఏమట్లు మినపట్ల పెసరట్ల గోధుమట్ల అన్నట్టు గడుగుతున్నాడు ఆయన. అట్లాగే ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, ఇదిగో ప్రియులారా, ఇదిగో పైనున్న వాటిని వెతకుడి అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, ఏమండి ఇక్కడ ఒక ఆలోచన మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, అంటే క్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడనే. ఏమండి మనం మృతులవ్వలేదుగా తిరిగి లేపబడటానికి అనుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనిలో అపోస్తుడైన పౌలే అంటాడు, మీరు మృతి నుండి తిరిగి లేచిన అనుభవము కలిగిన వారు అంటాడు. ఎట్లా అంటే మనం బాప్తిస్మము పొందే సమయములోనే, బాప్తిస్మము పుచ్చుకునేటువంటి సమయములోనే మనం ఏం చేయబడ్డామంటే సమాధి చేయబడి లేపబడ్డాము అనే సంగతిని పౌలు గారు చెప్తాడు. ఎలాగూ మనం బాప్తిసం తీసుకునే సమయంలో నీటిలోనికి దిగి, ప్రియులారా, ఒక దైవజనుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ఏమంటే ముందుకు ముంచుతాడా వెనక్కు ముంచుతాడా? వెనక్కెందుకు ముంచాడు అంటే, నీటిలో మనము సమాధి చేయబడి మరలా ఏం చేయబడుతున్నాం? తిరిగి లేపబడుతున్నాం. దానినే పౌలు గారు అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపబడిన మనము ఏం చేయగలగాలంటే పైనున్న వాటిని వెతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి వెతకాలి అంటే ప్రియులారా, మనము ఇదిగో ప్రియులారా, పైనున్న వాటిని, పైన ఏవైతే ఉన్నవో, పైన ఏ విషయాలైతే దాగి ఉన్నవో వాటినే మనము వెతకగలగా. కానీ కొందరు ఏం చేస్తారంటే, ఏమంటే క్రీస్తుతో లేపబడిన అనుభవము కలిగిన వారమైన భూ సంబంధమైన వాటిని చెప్పాలి వెతుకుతుంటారు. అందుకనే అక్కడేమన్నాడు, మీరు చూడండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు ఉంచవద్దు. ఇది ఒక హెచ్చరిక, క్రైస్తవులకు ఒక హెచ్చరిక. మనం మనసు ఎక్కడుంచాలి, ఆలోచన ఎక్కడుంచాలి? ఇదిగో ప్రియులారా, బుద్ధి, ఇదిగో ప్రతి విధమైన ఆ యొక్క ఆలోచన మనం ఎక్కడుంచాలంటే పైనున్న వాటి మీద. భక్తుడైన సొలొమోను గారు ఒక మంచి మాట వ్రాస్తు, ప్రియులారా, కవిత్వములాగా సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాస్తాడు. ఆఖరిలో బల్లిని గురించి రాస్తూ బల్లి పరిస్థితి మనకు తెలుసు. బల్లి మంచిదా చెడ్డదా చెప్పండి? బల్లి మంచిదా చెడ్డదా?
సపోజు తినే వంటకాల్లో పడిందంటే యేసు రక్తం చెయ్యం, తెల్లారి లేక పరమగీతం పాడట. అవునా? ఏ పరమగీతం? ఏ పరమగీతం అండి అది? అదే మనం పాడుకుండే పరమగీతం ఏదా అన్న పరదేశులం. దేవునికి స్తోత్రం. అర్థం కాల? బల్లేదన్న తినే వంటకాల్లో పడిందంటే చాలు, దెబ్బకు చచ్చి ఊరుకుంటాం తింటే. ఈ మధ్య కాలంలో ఆ ఊరి పేరు ఏంటంటే ప్రియులారు, చింతమూట అనే ప్రాంతంలో తెలియకుండా మరి వంటలో అన్నంలోనో కూరలోనో పడిపోయిందంట. తినేసేసాడు మొత్తం. తిన్న తర్వాత బల్లి ఆఖరిలో తగిలిందంట. కిరోచనాలు వాంతులు తగులుకున్న మనిషి నీరసం అయిపోయాడు. సిరిచెమటలు పోసుకొచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే 2,50,000 అయినాయి. నిజంగానే ఆ అబ్బాయి బల్లిని చూసి అంత దూరం పరిగెత్తాడు. బాబోయ్ అని చెప్పి, ఏందయ్యా బల్లిని చూసి పరిగెత్తుతున్నావంటే, పాస్టర్ గారు నీకేం తెలుసు, నా బాధ 2,50,000 వదిలిచ్చిందండి, అది నీకు తెలియదు అంటున్నాడు. అంటే అంత ప్రమాదకరమైనది బల్లి. ఈ బల్లిని గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతూ సామెతల పుస్తకం ఆఖరి అధ్యాయములలో చూడండి, అక్కడ చూడండి, ఆ 30వ అధ్యాయం 28వ వచనం, బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరు హుషారుగా. బల్లి ఎక్కడ ఉంటుందట? రాజుల గృహంలో. అన్ని ఇళ్లలో ఉంటుంది బల్లి, అన్ని చోట్ల ఉంటుంది. కానీ అది ఎక్కడ ఉంటుంది? నేల మీద పాకిద్దా, గోళ్ళ మీద పాకిద్దా? ఎప్పుడు అది అప్పర్లోనే ఉంటుంది, కింద మాత్రం ఉండదు. అది నీచమైనదే చూచుటకు. ఇదిగో ప్రియులారా, దాని పరిస్థితి, దాని యొక్క ఆలోచన విధానమంతా మనము చూస్తే అది మన దృష్టికి చాలా నీచమైనదే. కానీ అది ఎప్పుడు పైనే క్రింద ఉండటానికి మాత్రం ఇష్టపడదు. అంటే అది మన విషయములో ఏమండి, మన విషయములో నీచమైనది అయినప్పటికీ అది ఎక్కడుంటుందట? రాజుల గృహములో. రాజులు అనగా మనం చూడగలిగితే ఆ రాజు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యమైతే ఇది ఎక్కడుంటుంది? ఆయన గృహములో ఉంటుంది అనుకోవచ్చు ఒక్క మాట. అంటే ఇప్పుడు మనం ఆలోచించవలసిన మాట ఏమిటంటే, మనము పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. ఏమండి? పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టాలి, పైనున్న వాటినే వెతకాలి, పైనున్న వాటి కొరకే ఎదురు చూడాలి. అబ్రహాము కూడా అదే పని చేశాడు. ఎప్పుడు ఆయన చూస్తున్నటువంటి మాటలో ఆయన చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంది. హెబ్రీ 11వ అధ్యాయంలో, ఏమండి, హెబ్రీ పుస్తకము 11వ అధ్యాయము, ఏమండి, ఇదిగో ప్రియులార 10వ వచనములో మనం చూడగలిగితే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి. దేని కొరకు ఎదురు చూశాడట? అబ్రహాము ప్రియులారా, ఆయన తన స్వగ్రామమైన ఊరు అనేటువంటి ప్రాంతము నుండి బయలుదేరి వస్తూ ప్రతి సమయములో ఆకాశము వైపు చూసేవాడట. చూస్తా ఉండగా అతని చుట్టూ ఉన్నటువంటి వారు ప్రతాకీన పైకి చూస్తున్నాడేంటి అని చెప్పి ఆలోచన చేసి, అయ్యా అబ్రహాము గారు ఎందుకు పొద్దాక పైకి చూస్తారంటే, నేను ఎప్పటికైనా వెళ్ళవలసింది అక్కడికే, కాబట్టి నా దేశమును నేను
చూడాలని ప్రద్దాక పైకి చూస్తున్నానని చెప్పేవాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట మనము దేని మీద మనస్సు ఉంచి నడిపించబడుతున్నాం. మీరు పైనున్న వాటి మీదనే, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచవద్దని ప్రభువు పర్టిక్యులర్ గా చెప్పాడు. అయితే దేవుని బిడ్డలమైన మనం దేని మీద మనస్సు ఉంచుతున్నాం? భూ సంబంధమైన వాటి మీదనా, పర సంబంధమైన వాటి మీదనా? ఇదిగో ప్రియులారా, పైనున్న వాటి మీదనా, లేకపోతే భూ సంబంధమైన వాటి మీదనా? దేని మీద మనము మనస్సుంచుతున్నాము అంటే ప్రియులారా, చాలా మంది 99% 100లో చెప్పాలి, 100లో 99% ఏంటి? బైబిల్లో ప్రభు అంటాడు, పైకి భక్తి గలవారే కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. మనము భక్తి కలవారమని అనుకుంటున్నాము, కానీ ప్రియులారా, మనం చేస్తున్న వాటిలో లోపం అనేది మనకు తెలియదు. ఏమండి? అందుకనే సామెతలు ఏమంటాడంటే, ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం, సామెతల పుస్తకం 12వ అధ్యాయంలోనికి రండి. 12:14లోనూ ఒక మంచి మాట ఉంది. అమ్మమ్మ ఆగండి. ఒకని ఎదుట 14:12లో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అది తుదకు మరణమునకు త్రోవదీచును అంటారు. ప్రియులారా, ఇక్కడ మనం అవసరకరమైంది ఏంటంటే, మనం చేసేదల్లా మన దృష్టికి ఎలా ఉంటుందంట చెప్పండి? మనం ఏది చేసినా, అది తప్పైనా, ఒప్పైనా, మంచైనా, చెడైనా, మన దృష్టికి ఏమనిపిస్తుందంటే, అబ్బో మనం శబాష్ రా, అమ్మా శబాష్, మంచి పని చేసుకున్నావు అన్నట్టుగా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటాం. మనల్ని మనం భుజం తట్టి, పర్వాలేదులే, నీకేం భయం లేదు అన్నట్టుగా అనుకుంటాం. కానీ ఇది మన దృష్టికి మంచిదిగా అనుకుపరచబడినప్పటికీ దేవుని దృష్టికి మాత్రము కరెక్ట్ అయినది కాదు కదా. ఇప్పుడు మనము ఏమి వెతుకుచున్నాము? భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నామా? ఇదిగో ప్రియులారా, పర సంబంధమైన వాటిని వెతుకుతున్నామంటే, ఇదిగో ప్రియులారా, ఏ మనుష్యుడైనా 99% మనం ఆలోచన చేస్తే భూ సంబంధమైన వాటి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాడు. అవునా కాదా? సపోజు ఒక 4 కిలోమీటర్లో 2 కిలోమీటర్లోనో, లేకపోతే ప్రక్కన ఇంట్లోనో ప్రార్థన జరుగుతుంది అనుకుందాం. ఆ ప్రార్థనకైనా మానుకుంటాడు. కానీ ప్రియులారా, పక్కన ఏదన్నా చిల్లర వ్యవహారం జరిగింది అనుకో, దేవునికి స్తోత్రం, అక్కడ ఏదైనా గొడవ జరిగింది, ఆటలు ఆడుకుంటున్నారు, లేకపోతే గొడవే ఆడుకుంటున్నారు, అక్కడ ఏదో జరుగుతుందని ప్రార్థన ఆలోచన మానే చేస్తాం. ఇది భూ సంబంధమైన, పర సంబంధమైన చెప్పండి? భూ సంబంధమైన. ఏమండి, ఇంకొక విషయం చెప్పగలగాలి. మన ఊరికే ఒక ఎమ్మెల్యేనో ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటప్పుడు? ఏమండి చెప్పరే? ఎమ్మెల్యేనో ముఖ్యమంత్రి, రాత్రి సంగతే చూసుకోండి. రాత్రి మా ఊరు నక్క ఆనందబాబు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారికి చాలా సుపరిచితమైన వ్యక్తి మా జడ్డుగుడు, కుడి భుజం లాంటాడు మా అన్నయ్య, మా జడ్డుగుడు గారు. మేము కూడా కొంచెం అడప తడప తెలుసు.
మన మందిరంలోకి వచ్చి ఐలవారం మందిరంలోకి వచ్చి ఖచ్చితంగా ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళడం అన్నమాట. నువ్వు రావాలంటే అక్కడికి వెళ్ళాం, 6 గంటలకు వెళ్ళాం. ఆయన వచ్చేలేకే 7:30 అయింది. ఎక్కడెన్నింటికి ప్రార్థన చెప్పరే? యేసు రక్తమే మా అప్పారాటమే కాని బావా బతికేదే లేదన్నట్టుగా దేవునికి స్తోత్రం. నా ఆరాటం అన్ని ప్రియులార దేవునికి స్తోత్రం. గొడ్డలన్నీ జించేసుకుంటూ పరిగెత్తుకొచ్చా. ఎక్కడికి వచ్చి చూస్తే యేసు రక్తమే జయ్యు, ఏం లేదు. నా ఆరాటానికి మనమందరం చేసే పరిస్థితికి దేవునికి స్తోత్రం. బట్టలు ఉతికి శుభ్రంగా పిండుతారు చూసారా, ఆ రకమైంది రాత్రి. ఏమండి, నా ఆరాటం మీ పోరాటం అన్నట్టుంది, అంతే, ఏం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము ఏమి వెతుకుచున్నాము అంటే ప్రియులారా, యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రకటన చేస్తున్నాడు. చూడండి, లూకా వ్రాసినటువంటి సువార్తలో 12వ అధ్యాయము దయచేసి 28:33 వరకు చదవండి. రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల మరీ అంత నిశ్చయముగా వస్త్రములు ఇస్తాడు. అబ్బా, ఎంత గొప్ప మాట! అడవి గట్టినట దేవుడు ఎంతగా అలంకరించాడో ఒకసారి చూడండి అని చెప్పి, మరి విశ్వాసులారా మీరు అంతకంటే గొప్పవారు కదా, మీకెంత మంచి వస్త్రాలు ఇచ్చాడు అని చెప్పి క్రిందేం మాట్లాడుతున్నాడు చూడండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించుకొనవద్దు, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జారులు వీటన్నిటినీ వెదకుదురు, అవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును దేవునితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్నమంద భయపడకుడి, మీ రాజ్యము అనుగ్రహింపబడుటకు మీ తండ్రి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఏమండి, ఇప్పుడు మనము వేటిని వెతకాలి అంటే ప్రియులారా, వాక్యం అంటుంది ఏమండి, మొట్టమొదట ఏమి వెతకాలంట చూడండి. మీరు ఎప్పుడు వెతకుచున్నవి ఏమిటంటే, ఇదిగో ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, ఏమి కూడబెట్టుకుందాం అని చెప్పి భూ సంబంధమైన వాటినే మనం ఏం చేస్తున్నామండి, వెతుకుతూ ఉన్నాం. భూ సంబంధం. తెల్లాటికి ఏంటమ్మా, తెల్లారు ఉంటామో పోతాం మనకే తెలియదు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలోనే ప్రియులారా ధనికుడైనటువంటి వాడు, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం ఇదిగో ప్రియులారా, ఆ యొక్క సంవత్సరం అంట పంట బాగా పండిందంట, విస్తారముగా పండితే అతడు మంచిగా బాగా తిన్నాడు, పడుకున్నాడు. ఏమండి, వీటన్నిటి కొట్లు కట్టించి దాస్తే చాలా సంవత్సరాలకు సరిపోద్ది కదా అన్నట్లుగా ఆలోచన కలిగి ఉన్నాడంట. యేసుప్రభు వారు అన్నాడు, ఒరే వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఈ సంపాదించిందంత ఏమైపోద్ది? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఏమండి,
సంపాదించినదంతా ఏమైపోతుంది, కూడబెట్టుకున్నదంతా ఎవరి వశమగుతుంది అంటే ప్రియులారా, అదంతా ఆలోచించకుండా మనం ఏం చేస్తాం? ఏమండి, సంపాదించాలి, మంచిగా తినాలి, మంచిగా కూడబెట్టుకోవాలి. ఇదే ఆలోచన అంటే భూ సంబంధమైన ఆలోచన. మత్తయి సువార్తలో కూడా ఒక మాట ప్రియులారా 6:19 అంటాడు. 6వ అధ్యాయం 19వ వచనములో అక్కడ ఒక మంచి మాట మనందరికీ సుపరిచితమైన మాట. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేయును. ఏమండి, పరలోకంలో మీరు ధనము సమకూర్చుకుంటే, ఇప్పుడు ధనవంతుడి ఆ కాలములు, ధనవంతుడున్న కాలములోనే పేద లాజరు ఒకడున్నాడు. పేద లాజరు. ఈ పేద లాజరు ఎలా ఉన్నాడంట? మంచి వస్త్రం ఉందా, తినడానికి తిండి ఉందా, ఉండటానికి నేడుందా అంటే లేదు ప్రియులా. కానీ అతడు సంపాదించుకోవలసినది ఏమిటో ముందుగా నెరిగాడు. ఈ లోకంలో ఏది వద్దనుకున్నాడో దాన్ని వదిలిపెట్టాడు, సంపాదించుకోవలసిన దానిని సంపాదించుకున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొనబడ్డాడు పరదేశంలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఇప్పుడు మనము సంపాదించుకొనవలసినది ఇదిగో ప్రియులారా, మనం వెతకవలసింది ఏంటంటే, అక్కడ లోకాభక్తుడు రాస్తన్నాడు ఏమిటండి, ఇదిగో మొట్టమొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదట ఓ బాబు భలే గున్నావే, ఎవరికన్నా చెప్పండి ఈ మాట. చెబితే పాస్టర్ గారిని వెర్రోడెళ్ళి చూసేవాళ్ళు చాలా మంది. అయ్యా, నీకు అవసరమైనది, నీ జీవితమునకు విలువైనది, నీ జీవితానికి కావలసినది పరసంబంధమైనది కనుక దాన్ని వెతకయ్యంటే బోలే చెప్పేలే పాస్టర్ గారు. ఇంకొకళ్ళు అంటారు నీకు మాటలు చెబితే భుక్తి గడిచిద్ది, నాకేమో. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. జపన్య గారని దైవజనులు వైజాగ్ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన గారు వారంలో ఒక్కరోజే ఇంటికాడు ఉండేది. మంచి ప్రవక్త గారు, మంచి భక్తుడు ప్రియులారు. ఆయనకు వివాహం జరిగింది కానీ ఇంతవరకు పిల్లలు లేరు. దేవుని మాటను బట్టి అలాగూ నిలిచిపోయారు అంతే. వాళ్ళిద్దరు దైవజనురాలు, మంచి అద్భుతమైన అభిషిక్తులైనటువంటి దైవజనులు ప్రియులారా. వారి సంఘానికి వెళ్ళేటువంటి ఒక పెద్ద ఉన్నాడంట, ఒక సంఘ పెద్ద. ఆయన చెప్తున్న మాట, ఆ సంఘ పెద్ద గారట ఎవరితోనో పక్కన ఆయన తన్నాడంట. ఏమనంటే, పాస్టర్ గారులకి ఏమిరా పొద్దుగూకులు, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటారు, కారుల్లో తిరుగుతారు, దేవునికి స్తోత్రం, వాళ్ళకేమిరా ఎక్కడికి వెళ్ళినా కానుకలు తెగిస్తారు అని చెప్పి అన్నాడంట. అంటే ఈ వార్త అటుపోయి ఆ నోట తెలిసి పాస్టర్ గారికి చేరింది. ఎవరన్నారంటే ఫలాని సంఘ పెద్ద అన్నాడు అయ్యగారు అన్నాడంట. ఆయనకి కూడా నాకులాగా ఇద్దరు కొడుకులు అంట. సరే, ఆ సంఘ పెద్ద గారి దగ్గరికి పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయి కూర్చొని, అన్న ప్రైజ్ లాట్ అంటే అయ్యగారు మా ఇంటికి వచ్చారు, చాలా వందనాలు, రెండయ్య గారు లోపల కూర్చుందని లోపల కూర్చోబెట్టాడు. అన్నా మరి పరిచర్య చాలా భారంగా ఉంది, విస్తారంగా ఉంది, పరిచర్య చేయటానికి యవనస్తులు కావాలి కాబట్టి నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారుగా, పరిచర్య అంటే నీకు తెలియదే ఉంది, చాలా ఆశీర్వాదం, చాలా ఆనందం, కష్టమేమి ఉండదు, బాధ ఏమి ఉండదు, కాబట్టి ఇద్దరు కొడుకులు పంపి అన్నాడంట. అంటే అయ్యో అదెట్టయ్యా, పిల్లల్ని పంపితే అట్ట కాదన్న, ఖచ్చితంగా పంపించాల్సిందే అని అంటే, తర్వాత ఈయన అన్నటువంటి మాట ఈయన గుర్తొచ్చి వెంటనే పాదాల మీద పడిపోయా. నేను అన్నాను తప్పు, నా తప్పును మన్నించయ్యా,
ఏం తెలుసని మాట్లాడేవన్నా మరి? వారం మొత్తం తిరిగి 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 భార్య బిడ్డలకి అన్నిటికి దూరమై సేవ చేస్తా మా బాధలు మేము పడుతుంటే ప్రతి చూసినోడికి సేవ అంటే సులకనైపోయిందని మాట్లాడాడు. అర్థం కాల. కొంతమందికి చూసేవారికి ఎట్లా ఉంటది? యేసు ప్రభు కూడా అన్నాడు 11వ అధ్యాయం మత్తయి సువార్తలో, నా కాడి సులువుగాను నా భారము తేలికగా. మోస్తే కదా తెలిసేది. ఏమండి? మోస్తే దానిలో ఉన్న బాధ ఎంతో, కష్టమెంతో, నిందలెన్నో, అవమానాలెన్నో, బాధలెన్నో, అది మోస్తే కదా తెలిసేది. ఒకడేమో చెరువీదేసి ఒడ్డెక్కేసాడట, ఇంకొకడు చెరువీస్తున్నాడు. చెరువీదో వాడిని చూసి ఒడ్డెక్కేసినోడు అన్నాడంట, వరే నువ్వేదలేవిలే ఆపేసేయి అంటున్నాడు. అంటే ఈది ఎక్కిపోయినోడికి ఈదేవాడిని చూస్తే ఏమవుతుంది? సులకన. అందుకనే ఇక్కడ మనం చూడండి, మీరు మొట్టమొదట ఏమి వెతకాలి అంటే ప్రియులారా, ఇదిగో ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. కానీ మనము ఏమి వెతుకుతున్నాం? అక్కడ ఒక మంచి మాట ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో చదవండి ఒక మాట. మత్తయి సువార్త అదే వాక్యము రాయబడి ఉంటుంది అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? మొట్టమొదట మీరేం చేయాలా? ఆయన రాజ్యమును. రాజ్యం అంటే ఏంటది? రాజ్యం అంటే ఏంటి? రోమియోలకు రాసినటువంటి పత్రికలో, రోమపత్రికలో ఒక మాట చూడండి. రోమపత్రిక 7:14, 7వ అధ్యాయం 14వ వచనం. అదేనమ్మా, ఆగండి. దేవుని రాజ్యం అనగా భోజనము పానము కాదు గాని, ఆ మాట 14:17 చూడండి, 14:17 అక్కడ అంటాడు, దేవుని రాజ్యం అనగా భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అంటాడు. యేసు ప్రభుల వారు కూడా చెప్తాడు, పరిసయ్యులు శాస్త్రులు ప్రభుని అడిగారయ్యా, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందయ్యా అని చెప్పి అడిగితే యేసు ప్రభు వారు అన్నాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా మీ మధ్యకు రాదు. ఇదిగో ఎక్కడని అదిగో అక్కడని చెప్పుటకు వీలు పడదు, ఇప్పుడు మీ మధ్యనే ఉన్నదంటాడు మార్కు సువార్తలు. ఇప్పుడు ఎక్కడుంది? మీ మధ్య. అంటే వారి మధ్య ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఎక్కడ ఉన్నాడో అక్కడ అది దానినల్లా ప్రభు అంటాడు, ఇది దేవుని రాజ్యము అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? అంతేకాదు మత్తయి సువార్త 18:20 అంటాడు కదా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను, అదే దేవుని రాజ్యం. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్పండి? మొదట మనం ఏం వెతకాలి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు అసలు దైవ మందిరమే, దైవారాధన జరిగే స్థలమే దేవుని మందిరం. ఇదే దేవుని రాజ్యం. రాజ్యాలు చాలా ఉన్నాయి. మానవుల రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. దేవుని రాజ్యం అనగా దేవుని మందిరమే దేవుని రాజ్యం. మొట్టమొదట మనం ఏం ఎతకాలి? ఇప్పుడు ఏం ఎతకాల? దేవుని అంటే దేవుని రాజ్యం అంటే ఏమన్నాడు? మందిరమే. ఈ చర్చియే మనం వెతుకుతున్నామంటారా?
చెప్పాలి. ఈ రోజుల్లో ఒక మాట చెప్తాను, అందరి వాతావరణం మనకు పాస్టర్ గారు చేసాడు, ఎంతమంది వచ్చారయ్యా అంటే 2 వచ్చారయ్యా అన్న. దేవునికి స్తోత్రం. అంత అట్టాగే ఏడిచిందిలయ్యా, మా సంఘంలో కూడా 150 మంది ఉంటే 4 వచ్చారయ్యా. రానున్న దినాల్లోనంట భక్తి పరాకాష్ఠ తగ్గిపోతుందట చాలా మందిలో. భక్తి ప్రభావం చెప్పరే తగ్గిపోద్ది. మొదట ఉన్న ఆసక్తి, మొదటిలో ఉన్నటువంటి వైరాగ్యం, మొదటిలో ఉన్న దేవుని మీద ప్రేమ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఉండంగా 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 భక్తిలో ఉన్న వేడంతా చల్లారిపోయి, దేవునికి స్తోత్రం. ఏమండి, తడిచిన పొలలు వెళ్ళి వెలుగుతూ ఉంటాం అంతే, ఏమి లేదు అక్కడ. అవి మండవు, ఆరాను. అందుకనే ఇక్కడ మనము చూడగలిగితే మొట్టమొదట నీవు దేవుని రాజ్యమును వెతకగలగాలి. ఇదిగో దేవుని రాజ్యం వెతకటం అంటే ఏమిటో తెలుసునా? ఇదిగో ప్రియులారా, వాక్యం అంటుంది కదా, మీరు ఆ దినము సమీపించిన కొలది సమాజముగా కూడుకొనుట మానవద్దు. ఏమండి, హెబ్రీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు మాట్లాడతాడు, ఇదిగో మీరు ఆ దినము సమీపించిన కొలది ఏమండి సమాజముగా కూడుట మానుకోవద్దు. కొందరు మానుకొనుచున్నారు గనుక ఏమండి 24:10-24 అంటాడు కదా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మీరు మానుకొనవద్దు. కానీ ఇప్పుడు ఎక్కువ పరిస్థితి ఏం జరుగుతుందో తెలుసా? దేవుని రాజ్యమును వెతికే పని మానివేసి భౌతిక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడే భక్తులే ఎక్కువ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏం వెతుకుతున్నారు? ఈ భక్తే భక్తి అంటే పైనుండే వాటిని వెతికే భక్తి కాదు. కొంతమంది భక్తుల భక్తి ఏంటంటే భూ సంబంధమైన వాటి మీదనే మనసుంచే భక్తి. అందుకనే ఇది మొట్టమొదటిగా మనం వెతకవలసింది దేవుని రాజ్యం. రెండవది నీతిని వెతకాలి. నీతి అంటే ఏమిటండి? మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంది, 4:3-15 అంటాడు, ఇదిగో బాప్తిస్మమిచ్చు యోహానుతో యేసు ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఇలాగు జరిగించుట మనకు తగి ఉన్నది అంటాడు. అంటే నీతి అంటే ఏంటి? యేసు ప్రభుల వారు బాప్తిస్మమిచ్చు యోహానుతో చెప్తాడు, బాప్తిస్మమిచ్చు యోహాను యొర్దాను నదిలో అనేకులకు బాప్తిస్మమిచ్చుచుండగా యేసు ప్రభు వచ్చుచుండగానే ఈయన ముందుగానే మాట్లాడతాడు, ఇదిగో ఒక ఆయన వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రుడను కాదు. సరాసరి ప్రభు నీళ్లలోనికి వచ్చేస్తాడు. యోహాను నాకు బాప్తిస్మం ఇయ్యయ్యా అంటే ప్రభుతో అంటాడు యోహాను, అయ్యో నేను నీకు బాప్తిస్మము ఇవ్వటం ఏంటయ్యా అని అంటే కాదు, ఇప్పుడు నీతి యావత్తు ఇలాగు జరిగించాలి, ఇది మనకు తగిన పని అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతి అనగా అర్థం ఏమిటంటే మొట్టమొదటిగా దేవుని రాజ్యమును వెతకాలి, అనగా మందిర పరిచర్య విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా నీతిని వెతకాలి, అనగా బాప్తీస అనుభవములోనికి రావడానికి మనము ప్రయత్నము చేయాలి. చాలా మంది బాప్తిస్మం అంటే ఆమెడ దూరం పరిగెత్తుతున్నారు. నిజం. ఇప్పటికి ప్రియులారా, నేను ఇక్కడికి వచ్చి ఒక 16-17 ఏళ్ళు దగ్గర అయిపోతుంది. ఎంతమందిని అడిగాను దేవునికి స్తోత్రం, అమ్మలారా బాప్తిస్మం. సరేలే పాస్టర్ గారు. ఓరు మీ మొఖాలు మండిపోను, బాప్తిస్మం అంటే అదేమన్నా ఉరితాడా ఉరికమ్మమా వేసుకొని చచ్చిపోవటానికి? ఎందుకు ఉరి అంటే ఉరన్నా భయపడకుండా వేసుకున్నారు కొంతమంది. ఇలా బాప్తిస్మం అంటే ఉరి కంటే భయంకరంగా ఉంది.
ఒక అమ్మ అయితే మరి ఎప్పుడు రాసుకుంటుందో తెలియదు. ఎప్పుడు రాసుకుంటుంది, ఎంత పేరా రాసుకుంటుంది. ఇది మామూలుగా ఈ స్టోర్ కొట్లకి వెళ్తాం చూడండి, సూపర్ బజార్లకి ఆడికి వెళ్ళినప్పుడు మనం చెప్పిన లిస్ట్ అంతా ఎంత బారిస్తాడే బిల్లేసి అట్ట. మరి ఎప్పుడు రాసుకుంటుందో, ఏ రాత్రి రాసుకుంటుందో, నిద్రపోయేటప్పుడు రాసుకుంటుందో, నిద్ర లేచినాక రాసుకుంటుందో తెలియదు. చక్క 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 మొత్తం చెప్పిద్ది. నోరు మూసుకొని దేవునికి స్తోత్రం, వెనక్కి తిరిగి రావట్లేదు. బాప్తిసం అంటే అంత భయపడుతున్నారు. నీతిమంతునిగా నీవు తీర్చబడాలి అంటే ప్రియులారా, ఇదిగో నువ్వు బాప్తిస అనుభవములోనికి వెళ్ళగలగాలి. అందుకనే రోమపత్రిక 3వ అధ్యాయములు అంటాడు కదా, 3:21 వచనములో, ఇదిగో ఉచితముగా నీవు క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు ఉచితముగా నీతిమంతునిగా తీర్చబడుతున్నావు. 22లో అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమైన నమ్మువారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితంగా, దీనికి డబ్బేమి పెట్టేది లేదు, ఏమండి ఆస్తులేమి ఇచ్చేది లేదు, ఉచితంగానే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఏమండి. ఏదో ఒక సామెత ఉంది కదా, మాటలు నేర్చిన కుక్క అంట ఉసుకు అంటే ఇదే ఉసుకు అందంట. అర్థం కాల. మనం రక్షణ పొంది దేవుని సన్నిధిలో బలపడి ఆశీర్వాదమునకు వారసులు అవుతారని మనం చెబితే మనకే కొన్ని పాయింట్లు చెబుతారు, యేసు రక్తమే జయం. అర్థం కాల. ఇంకొక కొంతమంది అంటారు, నమ్మిన వారంతా బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా మంచిగా ఉన్నారా? ముందు నువ్వు ఈ సంగతి నువ్వు ఏడవరాదు, నువ్వు బాగుండు, సరిగుండు, ఒకళ్ళ మీద పడిపోవటం ఎందుకు? బాప్తిసం తీసుకొని వాళ్ళు సరిగా లేరే, వీళ్ళు సరిగా లేరు, నువ్వు బాప్తిసం తీసుకొని సరిగా ఉండి వాళ్ళకి మార్గదర్శిగా ఉండరాదు? ఏమండి, ఇది చేయటం కుదరదు, కానీ ఎదుటి వారిని ఏలెత్తి చూపటం బాగా కుదరదు. అసలు బాప్తిసమే తీసుకోవాలి, ఈయన బాప్తిసమే తీసుకోలేమా? వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు సరిగా చేయి, ముందు బాప్తిసం తీసుకో. అట్టా కుదరదు. ఎదుటి వారిని ఏలెత్తి చూపటం మాత్రం బాగా కుదరదు. అందుకని నీతిలోనికి నడిపించబడ, ఒకటి దేవుని రాజ్యమును వెతకాలి, రెండవది నీతిని వెతకాలి, మూడవదిగా మనం చూసి ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యములోనికి రండి. దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 5-6 వచనాలు చదవండి అమ్మా. శిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ఎత్తుకుచున్నారు, ఎవరు మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభుల వారు శిలువ యజ్ఞము జరిగించబడి మృతి పొంది సమాధి చేయబడిన 3వ దినమున, ఇదిగో ప్రియులారా, సమాధి యొద్దకు ఇంకా తెల్లవారక మునుపే మగ్దలేని మరియయు, వేరొక మరియయు, అనేక మంది శిష్యులు ఆయన సమాధి దగ్గరకు వెళ్ళారు. ఆయన సమాధి దగ్గరకు వెళ్ళక ముందే వీళ్ళు వెళ్ళేసరికి ఆయన అక్కడ లేడు. ఇప్పుడు దేవుని దూత సమాధి మీద వ్రాయి పొర్లింపబడిన ఆ వ్రాతి మీద నుంచొని వారితో అంటుంది, మీరు భయపడవద్దు. మీరు చూడండి, శిలువ వేయబడిన క్రీస్తును వెతకుచున్నారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వీళ్ళు ఎవరిని వెతుకుచున్నారు చెప్పండి, ఎవరిని వెతుకుచున్నారు? యేసయ్యను చెప్పండి.
ఇప్పుడు మనం మూడవదిగా ఎవరిని వెతకాలా? ఒకటి, దేవుని రాజ్యమును వెతకాలి. రెండవది, నీతిని వెతకాలి. మూడవదిగా వీటన్నిటికి మూలాధారమైనటువంటి యేసయ్యను వెతకగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వీళ్ళందరూ ప్రియులారా ఎవరిని వెతకుచున్నారంటే యేసు ప్రభుల వారిని వెతుకుతూ ఉన్నారు. ఏమంటే వీళ్ళకి పని లేదా? వీళ్ళకేం పనులు లేవా? పనులు లేవా? కార్యక్రమాలు లేవా? ఇంకేమి లేవంటే అన్ని ఉన్నా కానీ వీళ్ళు వెతికే పని ఏంటి? యేసయ్యను వెతుకుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇదిగో ప్రియులు, ఒక మాట చెప్పగలిగితే పరమగీతంలో షూలమ్మితి అనేటువంటి ఒక చక్కనామ ఉంది. ఆమె పేరు చక్కనామ, షూలమ్మితి అని చెప్పి ఇదిగో ప్రియులారా, వరుడైనటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెను ఎన్ని వర్ణించాలి, అన్ని రకాలుగా వర్ణించాడు. నీ కురులు, నీ కళ్ళు, ఇదిగో ప్రియులారా నీ చెక్కెలు, ఇదిగో ప్రతి వర్ణనము వర్ణించేశాడు. ఏమండి, ఆమెలో ఏ యొక్క అవయవములు ఉన్నాయో ఆ అవయవములన్నిటినీ వర్ణించాడు వరుడైనటువంటి క్రీస్తు. ఈమె ఒకరోజు ఏం చేసింది ప్రియులారా, ప్రియుడు వచ్చాడు. ప్రియుడు వచ్చి, షూలమ్మితి నేను బయటికి వెళుతున్నా, కాసేపట్లో రావచ్చు, లేకపోతే కొద్దిగా పొద్దుకోకొచ్చు, కాబట్టి నువ్వు మెలకుగుండు, తలుపు వేయబాకమ్మా అని చెప్పి ఉదయాన్నే బయలుదేరాడు. ఎవరో యేసు ప్రభుల వారు బయలుదేరాడు. సరే అయ్యా, నువ్వు వచ్చే సమయానికి నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తానయ్యా, నీ కొరకు కళ్ళు కాయలు కట్టేటట్టు ఎదురు చూస్తానయ్యా, నీకెందుకు, నువ్వు వచ్చేలేక నేను ఎలా ఉంటానో చూడని శపథం చేసింది. ఏంగా శపథం చేసేలేక సరేనని చెప్పి నమ్మకంతో బయలుదేరాడు పెళ్లి కుమారుడు. బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏమేం చేసింది? పెళ్లి కుమారుడు వచ్చేలేకే ఇదిగో ఆ ఇంటిలో ఉన్నటువంటి బూజంతా దులిపి, ఏమండి, శుభ్రముగా ఇల్లు గడిగి, తర్వాత ఇంటిలో ఉన్న సామాగ్రి గడిగి శుభ్రంగా అన్ని నీట్గా ఉంచుదాం అనుకుంది. పనిలో పడిపోయింది, పని చేసింది. సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు, చలి జ్వరం లాగా వచ్చింది. కళ్ళు నుంచొని ఇటు చూస్తుంటే మగత పడిపోతుంది. తలారా స్నానం చేసింది. కుర్చీలో కూర్చుందంట, సోఫాలో కూర్చుంది. వరుడు రావటం కొంచెం లేట్ అయింది. ఏమండి, వరుడు రావటం కొంచెం లేట్ అయింది. అయ్యో, వరుడు వచ్చేలేకే కొంచెం అట్ట మాగన్నుగా నిద్రిస్తాంలే అనుకుందట షూలమ్మితి. అనుకొని ఏం చేసింది? తలుపు దగ్గరకు వేసింది, గడిపెట్టింది. వచ్చి ఈ సోఫాలో కూర్చొని కురులు ఆరబెట్టుకుందామని ఆ సోఫా బయటికి వేసి వరకు మాగన్ను గట్టు కన్ను మూసింది. ప్రియుడు రానే వచ్చాడు. తలుపు కొడుతున్నాడు. షూలమ్మితి తలుపు తీ, షూలమ్మితి తలుపు తీ అంటే ఆ సమయం ఏంటంటే మంచు కురిచేటువంటి సమయం అంట. ఈ ప్రియుడు తల నుండి అరికాలు వరకు తడిసిపోయి మొత్తైపోయి ఆ యొక్క అంగీల అంచుల నుండి కారుతున్నటువంటి నీరు అక్కడ గుట్టగా పడిపోయింది. సరే, ఎంత కొట్టినా తలుపు తీయలేదు. ప్రియుడు ఏం చేశాడు? కొట్టి వెళ్ళిపోయి ఇసుకొచ్చేసేసి ఇప్పుడు బయలుదేరిందేమో చూడండి. అక్కడ 3వ అధ్యాయం 1వ వచనము చదివితే, రాత్రి వేళ చూడండి ఏం చేసిందంట? నేను రాత్రి వేళ పరుండియుండి నా ప్రాణప్రియుని వెతకినను అతడు కనబడలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఏమకు మెలకు వచ్చింది. తలుపు తీర్చి చూస్తే అక్కడ అడుగుల ముద్ర పడింది. అయ్యో, నా ప్రాణప్రియుడు వచ్చి వెళ్ళుంటాడు, నేను నిద్రపోయాను అని చెప్పి వెంటనే వెతకటానికి బయలుదేరి.
ఆ మాట పరుండి వెతకిందంట, అయినను దొరకలేదు. ఇంకా చూడండి, నేనిప్పుడే లేచెదను, పట్టణములోనికి వెళ్ళి వెతకెదను, సంత వీధులలో రాజ వీధులలోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదను అని చెప్పి ఆమె కనబడిన వారిని అడిగింది, అయ్యా నా ప్రాణప్రియుడు వచ్చాడా? కొంతమంది చెలికత్తులు వచ్చారు, అమ్మ నా ప్రాణప్రియుడు ఏమన్నా కనపడ్డాడంటే, ఇదిగో నీ ప్రాణప్రియుడు ఎలా ఉంటాడంటే అతని నేత్రములు, అతని కురులు, అతని చెక్కలు, ఇవన్నీ వర్ణించింది. ఏం కూడా ఎంతో సుందరుడమ్మ తాను, ఆయన ఎంత సుందరుడు, 10,000లో అతి శ్రేష్ఠుడు అని చెప్పి వర్ణించింది. దేవునికి స్తోత్రం. ఏమండి, కురులు నొక్కులు కలిగి ఎంతో అందగాడమ్మ ఆయన, కురులన్నీ నొక్కులు కలిగిన వాడు, పాలరాతి లేకపోతే లాగు ఎన్నో చెప్పుకొచ్చిందామా, కనబడలేదమ్మా. ఇంకొంచెం ముందుకెళ్ళి చూడగప్పుడు అంటే దొరికేంత వరకు ఇప్పుడు ఏమేం చేసింది చెప్పరే, దొరికేంత వరకు, అది ఎంత సమయమైనా ప్రభు దొరికేంత వరకు వెతుకుతూనే ఉంది. అంటే అంత ఖాళీ మనకు ఉండకపోవచ్చు, ప్రభు దొరికేంత వరకు వెతికేంత ఖాళీ. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది అడుగుతుంటే, ఇదే ఫాస్ట్ జనరేషన్ అండి, స్పీడ్ కాలం అండి, అన్ని స్పీడుగా అయిపోవాలండి, స్పీడ్గా పుట్టాలి, స్పీడ్గా ఎదిగిపోవాలి, స్పీడ్గా చచ్చిపోవాలి. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదే. అర్థం కాల, స్పీడ్గా దేవుని దగ్గరకు రావాలి, ఆయన దొరికితే దొరికాడా, లేకపోతే లేదా యేసు రక్తమే జయం, వెళ్ళిపోవటమే, అంత పరిస్థితిలో ఉంది. అందుకని ఇదిగో ప్రియులారా, మనము ప్రాణప్రియుని వెతికెటువంటి వారంగా ఉండాలి. అందుకని ఆ కీర్తనాకారుడు కూడా ఒక మంచి మాట, 77 కీర్తన 2వ వచనం, ఒక్క మాట చదవండి. 77వ కీర్తన 2వ వచనం, నా యొక్క ఆపద కాలమందు నేను ప్రభువును వెతకి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తుడన్న మాటలు మనం చూస్తే, నా ఆపదలో, ఈయనన్న మాటను కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే, ఎక్కువ మందికి ప్రభు అవసరం ఎప్పుడు వస్తుంది, ప్రభువుని వెతికే టైం ఎప్పుడు వస్తుంది, ఆపదలోనే. ఆపద లేకపోతే దేవుడు అవసరంలా, బాధ లేకపోతే దేవుని అవసరం మనుష్యునికి అవసరం లేదు ప్రియుల. అర్థం కాలే, ఆపద వచ్చిందా, బలహీనత వచ్చిందా, జ్వరం వచ్చినా జ్వరములు, అయ్యో ఏసయ్యా, అమ్మా ఏసయ్యా, దేవుడా అయ్యా, ఎంత ఆపసాపాలు పడతారు అప్పుడే. అదే ఏది లేదనుకోండి ప్రియులారా, లేడి వలె గంతులేస్తుంటే దేవునికి స్తోత్రం. అర్థం కాల, లేడి వలె గంతులే వేసామనుకోండి, అసలు ప్రభు ఎవరో దేవుడెవరో అన్నట్టుగా అన్ని సమృద్ధిగా దొరికితే, భక్తుడు అన్నాడు, సామెతల భక్తుడే అన్నాడు, ఏమని, అయ్యా నేను అధిక పేదవానిగా ఉండొద్దు, ఒకవేళ అధిక పేదవాడిని అయితే దొంగిలిని నామమును అవమానపరుస్తానేమో, అధిక ఉన్నత స్థితి కూడా నాకు వద్దయ్యా, కడుపు నిండిన వాడనై దేవుడెవడని అందునేమో. చాలా మంది పరిస్థితి అదే. ఇవాళ కడుపు నిండిందాకేమో, ఉన్నత స్థితి కలిగిందాకేమో దేవుని మీద ఆధారపడతారు. దేవుడు ఒక గొప్ప స్థితిలోనికి తెచ్చిన తర్వాత మాత్రం దేవుడంటేనే ఆయన ఎవరో అన్నట్టుగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు అంత టైం లేదండి, నాకు కుదరట్లేదండి, రావడానికి టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా, అన్నీ వచ్చేసాయి కదా, వచ్చేసిన తర్వాత ఏది అవసరము లేదు.
ఆపదలున్నట భక్తుడు అంటాడు, ఆపదలో నేను నా ప్రభువుని వెతకిదను. అంటే అంతకుముందు వెతకలేదా నేనా? కొంతమంది ఆపదలు వెతుకుతారు, పరిస్థితుల ప్రభావమును బట్టి వెతుకుతారు. ఏమండి, అన్ని మంచిగా ఉన్నాయి అనుకో, మనుషులంటే లెక్క ఉండదు, దేవుడు అంటే అంతకంటే లెక్క ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థం కావట్లే. అన్నీ బాగోపోతేనే. నేను చాలా మంది నా ఈ 40 సంవత్సరాల అనుభవములో, కొన్ని ఆత్మీయ అనుభవంలో, ఒక 15-20 సంవత్సరాల లోపు అనుభవంలో, ఈ ఆత్మీయ జీవితంలో కొంతమందిని చూస్తుంటా. హెచ్చించబడిన దాకేమో ఒక ఎత్తు, హెచ్చించబడిన తర్వాత రెండో ఎత్తు. అప్పుడే నిజమైనోడు బయటకు వస్తాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆరోగ్యం ఉన్నంత చేపు, బలం ఉన్నంత చేపు, ఇదిగో ప్రియులారా, అన్ని సమృద్ధిగా దొరికినంత సేపు ఇప్పుడు ప్రభు లేడు, దేవుడు లేడు, ఆయన్ని వెతకవలసిన అవసరం లేదు. ప్రభువుని, ఇదిగో ప్రియులారా, గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళినటువంటి వ్యక్తికి ప్రభు దొరికాడు. దాన్ని నిలబెట్టుకున్నాడా సభలు? చెప్పరే. గాడిదలు పోయిన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ రోజు ప్రభు దొరికాడు. ఆయన క్రొత్త మనసునిచ్చాడు, మంచి మారు మనసునిచ్చాడు. ఆయన నిలుపుకున్నాడంటే నిలుపుకోవాలా? ఏమండి, అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత గర్వించాడు. ఆ గర్వపు అందలం మీదకెక్కాడు. అక్కడి నుండి దేవుడు తొక్కేశాడు. అయిపోయింది. చాలా మంది పరిస్థితి ఇదే. దావీదు కూడా గొర్రెలు కాచుకునేవాడిని దేవుడు అందలం ఎక్కించాడు. తప్పు చేశాడు, ప్రాధేయపడ్డాడు. ఏమండి, దేవుడు మరలా కనికరించాడు. ఈ స్థితిలోనికి వచ్చాడు. అంటే ఇదిగో వచ్చిందాకా, అభివృద్ధి పొందిందాకా, లేకపోతే ప్రియులారా దేవుని కృప మనకు దొరికినంత సేపు, ఏమండి, దేవుని కరుణ కటాక్షములు మన మీద ఉన్నంత సేపు ఏమీ తెలియదు మనకి. కొంచెం ఆయన వెడబాసిన తర్వాతే తెలుస్తుంది, ఆయన విడిచిపెడితే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మనం వెతకవలసింది భూ సంబంధమైనది కాదండి. ఇదిగో పైనున్న వాటినే, ఇదిగో నిన్ను మోక్షమునకు, పరదైసుకు, ప్రభు యొక్క సాన్నిధ్యమునకు నిన్ను చేర్చేటువంటి వాటి మీద నేను మనసు ఉంచితే, ఏమండి, 100 600 రేపు నువ్వు అక్కడే కనబడతావు. ఒక భక్తుడు అన్నాడు, ఇక్కడ ఈ రోజు కనపడిన ప్రతి ఒక్కడు రేపు అక్కడ ఆ రోజు కనపడతారు. ఎక్కడ కనపడాలి ముందు? ఎక్కడ? మెరిపెళ్ళే మెరవటం కాదు. అప్పుడప్పుడు దేవునికి స్తోత్రం. అర్థం కాదు. ఎప్పుడు కనబడాలి. ఇక్కడ కనబడిన వాడే ఏమండి రేపు అక్కడ కనపడతాడంట. ఎక్కడ? పరలోకములో. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని గమనించి పైనున్న వాటిని వెతికి ప్రభు సాన్నిధ్యములో మనమందరం ఉండేటువంటి వారముగా ఉండుట కొరకు మనం ముందుగానే సిద్ధపడదాం. ఇదిగో ప్రియులారా, దేవుని రాజ్యమును వెతుకుదాం, నీతిని వెతుకుదాం, ప్రభువుని వెతుకుదాం. ఈ మూడింటిని వెతికి ఆయన సన్నిధిని చేరదాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. అట్టి కృపలు ప్రభు మనలను బలపరచునుగాక. అట్టి అభిషేకం, వైరాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.